మీరు కూడా గమనించండి. ముస్లిం సోదరులారా, అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. మేమందరం కూడా రాష్ట్రంలోనూ మొత్తం పర్యటన చేసి ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితిని ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా అందరూ కూడా ఒక కమిటీ వైపు నిలబడి ఏకవచనంగా ముందుకు తీసుకెళ్లి మన రాజ్యాధికారం కోసం మనమే పాటుపడే విధంగా పనిచేయాలని కూడా మీకు ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి కూడా నేను విన్నపించుకుంటున్నాను. ఈరోజు ఎన్నో సంఘటనల వైపు నిలబడిన ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి మొత్తం ప్రభుత్వాల వైపు ఎప్పుడైతే ప్రశ్నిస్తుందో ఆ రోజు కూడా ప్రభుత్వాలు దిగలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మాదిగల నన్ను అణచివేతగా గురైంది, కానీ ఎక్కడ కూడా ఎస్సీ దళితులు ఎక్కడ కూడా ఎదులేని బాటల్లోనే పనిచేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాదిగలు స్వచ్ఛందంగా అభివృద్ధి బాటలో నిలిచిన పరిస్థితి లేదు. ఇప్పుడే చెప్తున్నాం, రావలసిన సప్లాన్ నిధులు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఏమవుతున్నాయి? వేల కోట్లు, సంవత్సరానికి 10,000 పైచిలుకుల కోట్ల రాబడి ఉన్నటువంటి సప్లై నిధులు కార్పొరేషన్ల వైపు మాట్లాడలేని ప్రభుత్వాలు, మాట్లాడలేని ప్రతిపక్షము, మాట్లాడలేని సంఘాలు ఈరోజు నిర్వీర్యం అయిపోయినాయి. మరి మా జాతులు అట్టడుగున జాతులన్నిటి కూడా ఎవరే కూడా ప్రశ్నించలేని పరిస్థితి, ప్రశ్నించే జైలుకి పంపించే పరిస్థితులు ఉన్నాయి. కేసులు పెట్టి అనేక రకాలమైన సమస్యలను తీసుకొచ్చి అయ్యా మా పరిస్థితి ఇదన్నీ కూడా ఈరోజు కేవలం ఎక్కడా కూడా ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. అన్ని సంఘాలకు కూడా మనము ఒక విన్నపం చేసుకుంటున్నాం. అందరూ కూడా ఏకంగా రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 36 లక్షల మాదిగలకు సంఘాలన్నీ కూడా కలుపుకొని నీ సంఘం వేరు, నా సంఘం వేరు, ఇంకో సంఘం వేరు అనే విధంగా లేకుండా అందరం ఐక్యతగా అన్ని సంఘాలు ఒకటే ఏర్పడి ఒక జేఏసీ కమిటీ, కోర్ కమిటీ అనేది ఒకటి నిర్ధారణ చేసుకొని మొత్తం అన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ ఎండిపి అన్ని సంఘాలు కలుపుకొని ఒక రూపుదిద్దే విధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాలను తలవించి ప్రభుత్వాల వైపు ప్రశ్నించి మన జాతికి రావాల్సినటన్నిటిని కూడా మనము ముందుకు నిలబడి ప్రయత్నం చేసే విధంగా కూడా మీరందరూ సంఘాలు కలుపుకొని రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి నా జాతి బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా లేని సమస్యల పట్ల, ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కార దిశగా లేని ఈ సమాజంలో అందరము ఏకమవుతే కానీ ప్రభుత్వాలు దిగిరాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాదిగ సోదరులారా, మాదిగ సంఘాలలో ఉన్నటువంటి అనేక సంఘాలకు కూడా ఒకే విన్నపం చేసుకుంటున్నాం. ఈరోజు బొందిమడుగుల సురేష్ కర్నూలు జిల్లాలో టీఎం రమేష్ను ఈరోజు అతి దారుణంగా చంపిన పరిస్థితి పైన అన్ని విధాల ఏ సంఘాలు కూడా పోరాడినా కూడా ఈరోజు చలనం లేని ప్రభుత్వాల వైపు మనం